అరే జగ్గు, ఏంట్రా వినోద్ గాడు 7 డేస్ నుండి అసలు కాంటాక్ట్లో లేడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేడు. కార్తీక్ గారు చనిపోయినందుకు వాడు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు రా. మేబీ వాడు పడుకొని ఉంటాడు. నేను ఇందాక కాల్ చేశా, ఈవినింగ్ కలుద్దామని చెప్పాడు. ఓకేరా, నేను విజయ్ గారిని తీసుకొని వస్తాను. సరేరా, ఈవినింగ్ మన రెగ్యులర్ మీటింగ్ ప్లేస్లో కలుద్దాం. ఓకేరా, బాయ్. నీ బతుకు నువ్వు విన్నదేనారా? సిగరెట్ ఎప్పటి నుంచి తాగుతున్నావురా? కార్తీక్ గారు పోయాక నా కంపెనీ ఇచ్చేది. ఇప్పుడు మేము ఉన్నాం కదరా, సిగరెట్ పడే. ఇలా తయారవేంట్రా? అవి గాన్ మ్యాడ్. ఏంట్రా తాగేస్తున్నావా? అరే నిన్నే అడిగేది. ఏంట్రా ఈ కొత్త అలవాటు? రే వదిలేరా. హాయ్ గైస్. హాయ్ రా. వాట్ ఏ చేంజ్ ఎవరు మామ, ఎక్స్పెక్ట్ చేసా ఇలా అవుతావని. సిగరెట్ ఎందుకు రా వేస్ట్ చేస్తావు ఫాల్తుగా? అరే వాడి గురించి తెలిసిందే కదరా, ఉన్నది లేని మనసులో పెట్టుకొని ఫీల్ అవుతూ ఉంటాడు. అదేదో వాడు మనసులో పెట్టుకొని గొడవ పెట్టుకున్నాడు రా. అప్పట్లో ఆ గొడవలో ఏమైందిరా, వాడు చేయి ఇరిగింది. ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంటా అన్నాడు రా. ఎంతో దమ్ చేశాడు తెలుసారా. వీడొచ్చి కాంప్రమైజ్ చేశాడు రా, లేకుంటే ఏమయ్యేదిరా. చనిపోయిన వాడి గురించి ఎందుకురా ఇప్పుడు అలా మాట్లాడతాం? అప్పట్లో వాడితో గొడవ అయిందని నేను ఇలా మాట్లాడట్లేదురా. వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోరా. ఎంత ఆస్తుందిరా వాడికి, లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆస్తి మిగిలిపోయిందని బాధపడుతున్నావారా? ఈ అయ్యా అరే వద్దురా. వదిలేరా అన్ని. అరే కార్తీక్ గారు చేసిన పనికి చచ్చి బతికిపోయాడు రా నా చేతిలో. చనిపోయాడు కదరా. నీ ఎదవ సెటే లాప్రా. నువ్వు కరెక్టేరా జగ్గు. ఏంట్రా కరెక్ట్? మనుషులందరూ ఒకేలా ఉంటారా, ఒకేలా పెరుగుతారా? అసలు వాడి గురించి నీకేం తెలుసనరా నువ్వు అలా మాట్లాడుతున్నావు? కార్తీక్ గారు మన అందరిలా కాదురా. ఏమైందిరా? వాడి మమ్మీ చిన్నప్పుడే చనిపోయిందిరా. ఊర్లో అంతా వాళ్ళ డాడే చంపాడని రూమర్స్ ఉన్నాయి. వీని సిటీలో చదివిస్తూ వాళ్ళ డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి లోన్లీగా పెరిగాడు. ఇంకేం చెప్పాలరా మీకు? వాడి బాధ ఏంటో, వాడు ఎలా పెరిగాడు మీరు అర్థం చేసుకోగలరు. ఐఎమ్ సారీ రా. ఆయన సూసైడ్ చేసుకొని వాడేం సుఖపడతాడు రా, చచ్చి దయ్యమై తిరుగుతాడు. అవునరా, వాడు నిజంగానే దయమైండు. వాడి గురించి మాట్లాడమని మిమ్మల్ని ఇక్కడ పిలిచా. ఏంట్రా నువ్వు అనేది? 7 డేస్ నుంచి వాడు నా చుట్టూనే తిరుగుతున్నట్టు ఉందిరా. వాడు నాతో మాట్లాడుతున్నట్టు, వాడు బాధ ఏదో నాకు చెప్తున్నట్టుందిరా. నాకు అసలు ఏదేదో అయిపోతుంటుందిరా, ఆ టైంలో పిచ్చెక్కిపోతున్నట్టుంటుందిరా. ఇప్పుడైతే ఇక్కడ లేడు కదరా. వచ్చిన కాడి నుంచి చూస్తున్నా నిన్ను, చాలా భయం అవుతుందిరా నాకు. అరే ఊకోరా, నీకేదో కళ వచ్చినట్టుంది. లేదురా, 7 డేస్ నుంచి నాకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏం లేదురా, నేను వాడు రూమ్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. కార్తీక్ గారు నాతో మాట్లాడతానని నమ్మకం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నాతో రండి. పిచ్చి పట్టిందారా నీకు? ఇప్పుడు ఆ రూమ్కి ఎందుకురా? కలవడానికి వాని రూమ్కి వెళ్ళాలారా? వాడిని ఇక్కడ రమ్మంటే అయిపోద్ది కదా. రే, మీ అడ్డమైన క్వశ్చన్స్ వినే ఓపిక నాకు లేదురా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో రండి, లేకుంటే లేదు. అని వినోద్ గారి గురించి మనకు తెలిసిందే కదరా. ఏదైనా పట్టుకుంటే వాడు వదిలాడు. వాడు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తుందిరా. అబద్ధాలు చెప్పే వాడు కాదు కదరా వాడు. వాడితో పాటు మనం కూడా వెళ్దాం రా. వాడికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వాడి డౌట్ కూడా తీరినట్టు ఉంటుంది. ఏమంటారు? నాకేం భయం లేదురా, నేను వస్తా. అరే నాకు భయం అవుతుందిరా, అయినా వస్తా. అరే జగ్గు, కాల్ చేసి చెప్పరా వాడికి. అరే మేము కూడా వస్తాం రా నీతో. ఎప్పుడు వెళ్దాం? డే టైంలో ఆ ఇంటికి వెళ్ళడం కష్టం రా. కాలనీలో రెస్ట్రిక్ట్ చేస్తారు. ఈరోజు నైట్ వెళ్దాం.
అరే షేవింగ్ చేసుకొని రారా, కార్తీక్ గారు గుర్తుపడతాడో లేదో. సరేరా. రే ఎక్కడున్నారా? ఇంటి ముందు ఉన్నాం రా, వచ్చేరా. వస్తున్నా, గేట్ దగ్గర ఉండండి. జగ్గువాడేమైందా? వాడు డైరెక్ట్గా వచ్చేస్తాడు రా. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. రే కామ్గా కూర్చోరా. ఏరా ఈ జగ్గువాడు? అరే కాల్ చేయరా వాడికి. అరే కట్ చేస్తున్నాడు రా వాడు. ఏంట్రా ఈ టైంలో నువ్వు? జోక్ చేసా. తిక్కలోడ్రా వీడు. బావ కార్ తీసుకొచ్చావేంటి? ఇంట్లో చెప్పకుండా వచ్చారా, అందుకే బావ కారు తీసుకొచ్చా. తొందరగా వెళ్దాం రండ్రా. నీ బైక్ ఏదిరా? ప్రాబ్లం అయితే అని పక్క గదిలో పెట్టొచ్చారా. వద్దురా. గేట్ కూడా లాక్ వేసి ఉందిరా, వెళ్ళిపోదాం పదండ్రా. కార్లో టోల్ కిట్ ఉంటుంది, తీసుకొని రా. చెప్తే వింటారా రా. అరే ఇప్పుడు గోడ దుంకి ఇంటి తాళం పలకొడదాం రా. ఒక్క పని కూడా చక్కగా చేయవారా నువ్వు? ఎందుకు తీసుకొచ్చిరా ఆయన్ని? వెళ్ళేందుకు కొడుతున్నారా బేవకూఫ్? ఏం స్విచ్లు వేస్తున్నావురా, పవర్ లేనిది? కార్తీక్, అరే కార్తీక్. వీడేంద్ర బాబు పడుకున్న నిద్ర లేపినట్టు అరుస్తున్నాడు. ఇది వాళ్ళ బాబాయ్ రూమ్ రా, ఇది కార్తీక్ గారి రూము. వాళ్ళ బాబాయ్ రూమ్ ఏంట్రా ఇంత చిత్తగా ఉంది? అరే నేను రా. దిమ్మకుందారా నీకు? అరే బయట చూసొస్తున్నారా. రే ఏమైందిరా? పదరా వినోద్. అరే పిల్లిరా, దీనికి టైం లేదు పాడలేదు. దానమ్మ అడలెత్తిచ్చిందిరా. అరే వద్దు వినోద్, భయం అవుతుంది, వెళ్ళిపోదాం. ఊకోండ్రా, ఈ చిన్న విషయానికి కూడా అంత భయపడతారు. ఉండండిరా, ఏం కాదు. అది కాదురా వినోద్.
అరే ఫోన్ లిఫ్ట్ చేయకరా. ఎవడో రాంగ్ కాల్ చేసి ఉంటాడు. ప్రతి చిన్న విషయాన్ని భయపడి నన్ను కూడా భయపెట్టకండి రా మీరు. ఇటు సైడ్ ఏదో ఉందిరా. ఏదిరా పైకి ఏదో వెళ్తున్నట్టుంది. అరే పైన ఏదో ఉందిరా, మేమిద్దరం పైకి వెళ్ళేసి వస్తాం. ఇక్కడ ఏం లేనట్టుందిరా. ఏం లేదురా, అక్కడ ఏదో కనిపిస్తే చూస్తున్నా. అరే రఫీ, ఏ జగ్గు ఏమైందిరా? జగ్గు గాడు కూడా కింద పడి చూడరా వినోద్. అరే కార్తీక్ గారు రూమ్ ఏదో ఉందిరా. తీసుకెళ్ళిపోరా. అరే ఇక్కడ రండిరా. అరే భయపడకరా, నేనున్నారా. ఏం కాదురా. అరే ఏం కాదురా. అరే పట్టుకోరా, ఆయన చార్జ్. అరే 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 రఫీ నువ్వు ఓకేనా? అరే భయపడకండి రా, వాడు మన ఫ్రెండ్ రా, ఏం చేయరు వాడు. వెళ్ళిపోదాం. నేను ఇందాక చెప్తే కావాలంటే మీరు వెళ్ళిపోండి రా, నేనైతే రాను. అరే నన్ను తీసుకెళ్ళిపోండి రా. అరే ప్లీజ్. అరే మీరు కార్లో వెళ్ళిపోండి రా, నాకు బైక్ వేసి ఇచ్చేయండి. అరే బైక్ వేసి తీసుకో. హలో వినోద్. చెప్పురా విజయ్. ఏమైందిరా? మేము వెళ్ళిపోయాక ఏం జరిగిందిరా? అరే అదంతా పెద్ద స్టోరీ లేరా. సర్లేరా, అర్జెంట్గా నా రూమ్కి వచ్చే. రఫీ జగ్గు ఇద్దరు వస్తున్నారు. సరేరా. ఏంట్రా వినోద్ గాడు ఇంకా రాలేదు? వచ్చాడ్రా హీరో. ఎలా ఉంది రాజు? పర్వాలేదురా. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందిరా? చెప్పురా త్వరగా. ఏం లేదురా, చెప్తా ఆగు. చాలరా, మస్తు అయిపోయింది. అసలు ఏమైందిరా? అరే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అనుకున్నట్టు అక్కడ కార్తీక్ గారు లేడురా. రూమ్ అంతా వెతుకుతూ ఉంటే నాకు అక్కడ ఓ డైరీ కనిపించింది. ఆ డైరీ చూడగానే వీడికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అదంతా చదవాలా అని భయం వేసింది. కానీ డైరీ తెరిచి చూస్తే అన్ని ఖాళీ పేజీలే ఉన్నాయి. అందులో నాకు ఒక లెటర్, వాడు వన్ సైడ్గా లవ్ చేసే అమ్మాయి ఫొటోస్ దొరికాయి. లెటర్ ఓపెన్ చేసి చదివా. ఆ అమ్మాయి వాడికి చాలా ఫేవర్గా ఉంటూ ఎగ్జాక్ట్గా ప్రపోజ్ చేసే టైంకే వేరే వాడితో కమిట్ అయిందంట. ఆ ఒక్క విషయంలోనే కాదురా, వాడి జీవితంలో ప్రతి విషయం ఇలాగే జరిగేదట. ఆ లెటర్ మొత్తం చదివాక వాడు లవ్లో ఫెయిల్ అయ్యేందుకు సూసైడ్ చేసుకున్నాడని తెలిసినా నాకైతే వాళ్ళ పేరెంట్స్ వాడిని సరిగ్గా పెంచినందుకు ఈ సూసైడ్కి మెయిన్ రీజన్ అనిపించిందిరా.
అంతేరా, పోరు ఏడు ఉంటుందో ప్రాబ్లం ఆడ ఉంటుంది. ఇది కూడా వారి రూమ్లో దొరికిన ఫొటోస్, వారు రాసిన లెటర్. దీన్ని అయితే వదిలేదే లేదురా. ఆ అమ్మాయి మిస్టేక్ ఏముందిరా, వీడే అనవసరంగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. ఒక మనిషిని నమ్మడం తప్పు కాదురా, వాళ్ళ చేతిలో మోసపోవడమే మన తప్పు. సరేరా, ఇంతకీ కార్తిక్ గారు దయ్యమై తిరుగుతున్నాడా లేదా? దయ్యం కాదు, భూతం కాదు, అదంతా నా ఇమాజినేషన్ అంటారా. డాక్టర్ని కన్సల్ట్ చేశారా, వాడి గురించి చాలా ఆలోచించేసరికి ఇలా జరిగిందంట. అసలు నీకు ఏమైందిరా? ఏం లేరా, చిన్న ప్రాబ్లం అంట. డాక్టర్ రాసిన మెడికల్ సర్టిఫికేట్, టాబ్లెట్స్ ఇవేరా. ఏంట్రా డాక్టర్ సంభ్రమణ అరే తిక్కసాలే, ఏంట్రా కొడతావా? కొట్టు కొట్టు. డాక్టర్ సమరం అంటే ఆడొక్కడే ఉండర్రా. మరి నాకెందుకురా ఇలా అయింది? ఎగ్జాక్ట్గా నా చెయ్యి ఎందుకు ఇరిగిందిరా? ఎందుకురా ఆ రోజు లేట్గా వచ్చావు? మామ మందు తాగొచ్చారా? ఇంకేముందిరా, ఫుల్ తాగేసి ఉన్నావు. దేనికో దానికి తాకి ఊగుతూ పడిపోయి ఉంటావు. మరి రఫీగాడు ఎందుకు పడిపోయాడు రా? అక్కడేమో వాటర్ ఉండేరా, జారి పడిపోయా. వాటరా? అక్కడ 7 days నుంచి చుక్క వాటర్ లేవురా. అది భయాన్ని పడిపోయిందిరా. గలీజ్గా. నువ్వేంద్రా మగారెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వేంటే డెరసాల కాదు మాకు తెలియదా? అండ్ నోటి వెళ్ళారా లోపలికి? నేను కూడా నైట్ ఫుల్ బాటిల్ వేసి వచ్చారా. ఇంటికి వెళ్ళగా నాకు కూడా చాలా భయం వేసింది. ఏం బ్రాండ్ రా? జానీ వాకరా? అవునరా. అరే నేను కూడా అదే పని చేశారులేరా. సర్లేరా, తాగించాలే కానీ ఇప్పుడు నాకు కూడా తాగాలనిపిస్తుంది. పార్టీ చేసుకుందో, పైసలు తీయండిరా. మన పైసలు ఎందుకురా వేస్ట్? మనీష్ గారు కొత్త బైక్ కొన్నాడు, వాడికి ఫోన్ చేస్తే ఫుల్ బాటిల్ తీసుకొని వస్తాడు. కాల్ చేయరా మరి వాడికి. హలో హలో, చెప్పరా జగ్గు, చేరిగిందంట కదా, ఎట్లుంది? నా సంగతి సరేరా, కొత్త బైక్ కొన్నావంటగా, దావత్ ఏది? తర్వాత ఇస్తలేరా? ఇస్తా కాదురా, నాకు ఇప్పుడే కావాలి. ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నావంటగా. ఎట్లా తెలిసారా మీకు అన్నీ ఇంత ఫాస్ట్గా? సర్లే, ఇప్పుడు ఏడునో చెప్పు. విజయవాడ రూమ్లో ఉన్నారా? ఏం తెస్తున్నావు? నీకు కావాల్సింది అదే కదా, తీసుకొస్తున్నా. పెట్టే మళ్ళా ఫోన్. వస్తున్నాడంట్రా. సిగ్నల్ వస్తుంది చూడరా. నమస్తే అన్నా. అరే డబల్ స్టాండ్ నీ వల్ల కాదు కానీ సైడ్ స్టాండ్ వేసుకొని పైకి రారా. ఇజ్జత్ తీసేసిండ్రా నాయన. చూపెట్టు మామా. ఆగు ఆగు, తీస్తున్నా ఆగు. ఏమైందిరా? I'm a bone it again. I'm Babylon, I vex what me and them are no